హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. ఎన్టీఆర్ సినిమాలను అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ అతని సినిమాలను ఎలివేట్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఎన్టీఆర్ను ఎలివేట్ చేసే సినిమాలు తక్కువగా ఉన్నాయి. వార్ 2 సినిమా అయినా ఎన్టీఆర్ను ఎలివేట్ చేస్తుందేమో చూడాలి. తెలుగు హీరోలు బాలీవుడ్లో సక్సెస్ కాలేరు అనే మిత్ను ఎన్టీఆర్ చెరిపేస్తాడనిపిస్తోంది. నేను ఈ సినిమాను థియేటర్లో చూడడం కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నా. స్పై యూనివర్స్లో ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి మరి. ఇక వార్ 2 సినిమా ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ని బట్టి చూస్తే ఇద్దరు ఇండియా ఫస్ట్ అని చెప్తారు, కానీ ఇద్దరి పద్ధతులు వేరువేరుగా ఉన్నాయి. హృతిక్ రోషన్ ఏమో గుర్తింపును, పేరును, మనుషులను అన్నింటినీ వదిలేసి ఒక నీడగా మారిపోయి మనుషులతో సంబంధం లేకుండా దేశం కోసం పోరాడతాను అంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఎవ్వరూ చేయలేని పోరాటాన్ని, పనులను చేస్తానని, ఆయుధంగా మారతానని, మంచి చెడు నీతి న్యాయంతో సంబంధం లేకుండా దేశం కోసం పోరాడతానని చెబుతున్నారు. ఇద్దరి మెథడ్స్, ఇద్దరి యాటిట్యూడ్, ఇద్దరి అప్రోచింగ్ వేరువేరు, కానీ వారిద్దరి ఏం మాత్రం ఇండియాని ప్రొటెక్ట్ చేయడం అనేది క్లియర్గా కనబడుతోంది. కానీ వారిద్దరూ ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తారు. ఎందుకు చేస్తారో సినిమాని చూస్తే అర్థమవుతుంది. హీరోయిన్ కైరా అద్వానీ హృతిక్ రోషన్తో ఫైట్ చేయడం, అశుతోష్ రాణా హృతిక్ రోషన్ ముఖం మీద ఉమ్మడంను బట్టి హృతిక్ రోషన్ క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్లో ఉన్నట్టు ఉంది. వార్ 2 సినిమా విజువల్స్ పరంగా ఐ ఫీస్ట్ లాగా సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్స్లో సినిమా తీసినట్టున్నారు. ఈ సినిమాను థియేటర్స్లో చూస్తేనే బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా రిచ్గా ఉన్నాయి. హృతిక్ రోషన్కు ఎన్టీఆర్కు మధ్య గల ఫేస్ ఆఫ్ సీన్ లుకింగ్ సూపర్గా ఉంది. యాక్షన్ కొరియోగ్రఫీ ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్గా ఉంది. విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఎక్కడా పేరు పెట్టడానికి లేనట్టుంది. ట్రైలర్ని చాలా ఎక్సలెంట్గా కట్ చేశారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్గా ఉంటుందనేది ట్రైలర్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ సినిమాలో స్పై యూనివర్స్కు సంబంధించిన హీరో ఏమైనా సినిమాలో మెరుస్తాడేమో చూడాలి. కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం రెఫరెన్స్ ఉందంటే ఈ సినిమా సూపర్ హిట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్లు కలిసి పాటకు డ్యాన్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అనేది ట్రైలర్లో చూపించలేదు. అయితే అది ఉంటుందనేది అందరికీ తెలిసిందే. మొత్తం మీద ఈ సినిమా 1000 కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.